రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూర్. వెల్కమ్ టు ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్. రెండు బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి పాలమూర్ అంటే మహబూబ్ నగర్ జిల్లా, ఇంకొకటేమో హైదరాబాద్. కలం కాగితం లేకుండా ఇక్కడ ఇంగ్లీష్ నేర్పిస్తాం. ఇదిగో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది ఒక లైవ్ క్లాస్. ఇది 40 గోల్డెన్ స్ట్రక్చర్స్ కు సంబంధించిన వీడియో. ప్రతి క్లాస్ లో 2 స్ట్రక్చర్స్ టీచింగ్ చేస్తున్నాం. ఈ క్లాస్ లో 2 స్ట్రక్చర్స్ ఉంటాయి. కుడ్ బి, కుడ్ ఎప్పుడు వాడాలి, కుడ్ బి ఎప్పుడు వాడాలి. సో ఈ వీడియోని చివరి వరకు చూడాలని మేము మీకు చప్పట్లతో వెల్కమ్ తెలియజేస్తున్నాం. రైట్. సో కుడ్ బి టాపిక్ పేరేంటి? కుడ్ బి. సో కుడ్ ఎప్పుడు వాడాలి, కుడ్ బి ఎప్పుడు వాడాలో తెలుసుకోబోయే ముందు సూత్రాలు చూడండి. ఫస్ట్ మనకి గోత్రాలు ఎట్లుంటాయి, ఇంగ్లీష్ లో టాపిక్స్ కి సూత్రాలు ఉంటాయి. కుడ్ బి. కుడ్ సూత్రం ఏంటంటే సబ్జెక్ట్ తర్వాత కుడ్ వచ్చి V1 వచ్చి ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. కుడ్ సూత్రం చెప్పండి బేటా. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ లాస్ట్ ఆబ్జెక్ట్, మధ్యలో కుడ్ ప్లస్ V1. ఫస్ట్ సబ్జెక్ట్ లాస్ట్ ఆబ్జెక్ట్, తర్వాత కుడ్ ప్లస్ V1. ఇప్పుడు చెప్పండి. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు కుడ్ బి సూత్రం. ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత కుడ్ బి, తర్వాత యాప్ రావాలి. యాప్ అంటేనేమో APP స్పెల్లింగ్ కదా. ఏ అంటే అడ్జెక్టివ్ అన్నా రావచ్చు కుడ్ బి తర్వాత, లేదంటే P అంటే పర్సన్, వ్యక్తి పేరన్నా రాయొచ్చు. ఇంకో P ఉంది, ప్లేస్, ఏదైనా ఒక ప్లేస్ పేరన్నా రాయొచ్చు. రైట్. ఓన్లీ కుడ్ రాసినప్పుడేమో V1 వాడాలి. కుడ్ తర్వాత B ఫామ్ రాస్తాం చూడండి. యాప్ అడ్జెక్టివ్ అన్న వాడచ్చు, ప్లేస్ అన్న వాడచ్చు, పర్సన్ అన్న వాడచ్చు. రైట్. ఇక్కడ సబ్జెక్ట్ చదవండి. I, we, you, they, he, she, it. ఏ సబ్జెక్ట్ వాడినా వాక్యాలలో ఎలాంటి మార్పులు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ షీ తీసుకుందాం. ఓకే. కుడ్ ఎప్పుడు వాడాలంటే ఏదైనా సరే ఒక పనిని నేను చేయగలిగాను అంటాం. 20 రోజుల్లో ఇంగ్లీష్ నేను నేర్చుకోగలిగాను అంటాం. పలానా పని నేను చేయగలిగాను అంటాం. బీటెక్లో 90% తెచ్చుకోగలిగాను, 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. సో ఇలా ఏదైనా సరే ఒక పని చేయగలిగాను అంటాం. గులిగాను కాదు, గలిగాను. ఒక పని చేయగలిగాను అంటే కుడ్ వస్తుంది. మరి కుడ్ బి అంటే, బి అంటే ఏంటి? ఉండడం. నేను 20 రోజులు ఆంగ్ల యజ్ఞంలో ఉండగలిగిన అంటాం చూడండి. ఐ కుడ్ బి ఇన్ ఆంగ్ల యజ్ఞం ఫర్ 2 days. నేను పాకిస్తాన్లో 10 సంవత్సరాలు, పాకిస్తాన్లో శత్రువు దేశం కాబట్టి 10 సెకండ్లు కూడా ఉండలేరు, కానీ నేను 10 సంవత్సరాలు పాకిస్తాన్లో ఉండగలిగిన అంటాం చూడండి. ఐ కుడ్ బి ఇన్ పాకిస్తాన్ ఫర్ 10 years. కుడ్ బి తర్వాత ఏదైనా ప్లేస్ రావాలి. ప్లేస్ వచ్చినప్పుడు ఇన్ రావాలి. లేదంటే పేరెంట్స్తో ఉండగలిగిన, ఐ కుడ్ బి విత్ మై పేరెంట్స్. పర్సన్స్ వస్తే విత్, ప్లేస్ వస్తే ఇన్. అడ్జెక్టివ్ అన్న తీసుకోవచ్చు. ఐ కుడ్ బి హానెస్ట్. నేను హానెస్ట్ గా ఉండగలిగిన, ఏదైనా ఒక అడ్జెక్టివ్ తీసుకోవచ్చు. రైట్. సో ఇక్కడ నాకు కుడివైపు 4 అమ్మాయిలు ఉన్నారు, ఎడమ వైపు 4 అబ్బాయిలు ఉన్నారు. కుడివైపు ఏమో కుడ్ అనే స్ట్రక్చర్, ఎడమ వైపు ఏమో కుడ్ బి అనే స్ట్రక్చర్. సో ఈ కుడ్ పైన 4 రకాల వాక్యాలు, కుడ్ బి పైన 4 రకాల వాక్యాలు ప్రాక్టీస్ చేద్దాం. రైట్. సో ప్రాక్టీస్ చేయబోయే ముందు మళ్ళీ ఇంకొకసారి కుడ్ పైన కుడ్ బి పైన 2 ఎగ్జాంపుల్ చూద్దాం. సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్, నేను 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను చెప్పండి. ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 20 days. నేర్చుకోగలను అంటేనేమో ఐ కెన్. నేర్చుకోవడం అయిపోయినాక ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 20 days. నేను ఆంగ్ల యజ్ఞంలో 20 రోజులు ఉండగలిగాను. ఐ కుడ్ బి ఇన్ ఆంగ్ల యజ్ఞం ఫర్ 20 days. ఇలా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా వాక్యాలలో మార్పులు ఉండవు. ఆమె 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగింది. She could learn English in 20 days. ఆమె 20 రోజులు ఆంగ్ల యజ్ఞంలో ఉండగలిగింది. She could be in ఆంగ్ల యజ్ఞం for 20 days. వారు 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగారు. They could learn English in 20 days. వారు 20 రోజులు ఆంగ్ల యజ్ఞంలో ఉండగలిగారు. They could be in ఆంగ్ల యజ్ఞం ఫర్ 20 days. రైట్. అయితే ఓన్లీ పాజిటివ్ వాక్యాలు ఇవి. పాజిటివ్ వాక్యాలు నేర్చుకుంటే పెద్దగా ప్రయోజనాలు ఉండవు. బాగా గుర్తుపెట్టుకోండి బేటా. ఇంగ్లీష్లో ఏ స్ట్రక్చర్ నేర్చుకున్నా, ఏ టెన్స్ నేర్చుకున్నా 7 రకాల వాక్యాలు నేర్చుకోవాలి. ఇంగ్లీష్ అనే పదంలో ENGLISH 7 లెటర్స్ ఉన్నాయి. ఏ టాపిక్ నేర్చుకున్నా 7 రకాల వాక్యాలు నేర్చుకోవాలి. కనీసం 4 అయినా నేర్చుకోవాలి. 4 నేర్చుకున్నా మీరు నాజుగ్గా మాట్లాడొచ్చు ఇంగ్లీష్. ప్రతి టాపిక్లో ఇప్పుడు కుడ్ బి నేర్చుకుంటున్నాం. కుడ్ తీసుకున్నా, కుడ్ బి తీసుకున్నా 4 రకాల వాక్యాలు వచ్చి ఉండాలి. వాటి పేర్లు పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. సో బేటా ఇక్కడ 4 టేబుల్స్ ఉన్నాయి. టేబుల్ నెంబర్ 1లో 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు పాజిటివ్ ఆన్సర్స్ ఎట్లనో చూపిస్తారు. టేబుల్ నెంబర్ 2లో 2 పిల్లలు ఉన్నారు, నెగిటివ్ ఆన్సర్స్ చూపిస్తారు.
టేబుల్ నెంబర్ 3లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, పాజిటివ్ క్వశ్చన్స్ ఎట్లా అడగాలో చూపిస్తారు. టేబుల్ నెంబర్ 4లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, వీళ్ళు నెగిటివ్ క్వశ్చన్స్ ఎట్లా అడగాలో చూపిస్తారు. ఫస్ట్ వాటి పేర్లు చెప్పండి. ప్రతి టాపిక్ లో 4 రకాల వాక్యాలు నేర్చుకోవాలని అనుకున్నాను అని చెప్పాను. 1 ఏంటి? పాజిటివ్ ఆన్సర్స్. 2 ఏంటి? నెగిటివ్ ఆన్సర్స్. 3 ఏంటి? పాజిటివ్ క్వశ్చన్స్. 4th ఏంటి? నెగిటివ్ క్వశ్చన్స్. రైట్. ఇప్పుడు మనం సబ్జెక్టు షీ తీసుకుందాం. తీసుకో బేట, మైక్ తీసుకో, అందరు కలిపి చెప్పండి. కుడ్డు పైన ఫస్ట్ కుడివైపు కుడ్డు, ఎడమవైపు కుడ్ బి. కుడ్డు ఎప్పుడు వాడాలి, కుడ్ బి ఎప్పుడు వాడాలో చూద్దాం. సబ్జెక్ట్ షీ. ఆమె 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోగలిగింది. చెప్తాను. She could learn English in 20 days. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కుడ్ బి. ఇప్పుడు కుడ్ బి వస్తే ప్లేస్, యాప్ రావాలి. ప్లేస్ అన్న రావచ్చు, పర్సన్ అన్న రావచ్చు, అడ్జెక్టివ్ అన్న రావచ్చు. ఆమె 20 రోజులు ఆంగ్ల యజ్ఞంలో ఉండగలిగింది. చెప్పు బేట. She could be in Angla Yagam for 20 days. వెరీ గుడ్. పాజిటివ్స్ అంటే పాజిటివ్ ఆన్సర్స్ అయిపోయినాయి, కుడ్ గాని కుడ్ బి గాని. ఇప్పుడు ఏం నేర్చుకోవాలి బేట? నెగిటివ్ ఆన్సర్స్. ఆమె 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయింది. చెప్తాలి. She couldn't learn English in 20 days. ఎస్, షీ కుడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 20 days. ఆమె 20 రోజులు ఆంగ్ల యజ్ఞంలో ఉండలేకపోయింది. She could not be in Angla Yagam for 20 days. కరెక్ట్ బేట. పాజిటివ్ ఆన్సర్స్ అయిపోయినాయి, నెగిటివ్ ఆన్సర్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం నేర్చుకోవాలి బేట? పాజిటివ్ క్వశ్చన్స్. ఆమె 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోగలిగిందా? Could she learn English for 20 days? ఇన్ 20 days. In 20 days. వెరీ గుడ్ బేట. ఆమె 20 రోజులు ఆంగ్ల యజ్ఞంలో ఉండగలిగిందా? చెప్పేట. Could she be in Angla Yagam for 20 days? కుడ్ షీ బి ఇన్ ఆంగ్ల యజ్ఞం ఫర్ 20 days? రైట్ ఆన్సర్. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్. ఆమె 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయిందా? Couldn't she learn English in 20 days? Couldn't she learn English in 20 days? ఎస్, కుడెంట్ షీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 20 days? ఆమె 20 రోజులు ఆంగ్ల యజ్ఞంలో ఉండలేకపోయిందా? Couldn't she be in Angla Yagam for 20 days? Couldn't she be in Angla Yagam for 20 days? ఎస్, కుడెంట్ షీ బి ఇన్ ఆంగ్ల యజ్ఞం ఫర్ 20 days. ఇదండి. సో ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో, ఇది ఒక లైవ్ క్లాస్ అండి. లైవ్ క్లాస్ చూడండి, మా పిల్లలు ఆడుతూ పాడుతూ ఎట్లా నేర్చుకుంటున్నారో. సో ఇంగ్లీషు వింటే రాదు, అంటేనే వస్తుంది. సో ఇలా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో మీరు ఈ కుడ్ బిలో పాజిటివ్స్ అంటే పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్, పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకున్నారు కదా. సో ఎంత విన్నా, ఎంత ఫేమస్ యూట్యూబర్ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నా ఓన్లీ వింటే రాదు, అంటేనే వస్తుంది. పిల్లలు బాగా చూడండి, ఎలా చెప్పాలో ఏం పర్వాలేదు, వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, రిహార్సల్ చేయండి. నన్ను చూడండి, ఫస్ట్ ఇంగ్లీష్ వింటే రాదు అనండి. నా వైపు చూడండి. ఇంగ్లీష్ వింటే రాదు అంటేనే వస్తుంది. ఇప్పుడు ఇలా వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా, జై ఆంగ్ల యజ్ఞం. రైట్. సో ఇక్కడ కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్పిస్తాం. రోజుకు 10 గంటలు హార్డ్ వర్క్ చేసే వాళ్ళేమో పాలమూరు రండి. 10 గంటలు అంటే పాలమూరు, 7 గంటలు అంటే హైదరాబాద్కు రండి. ఇక్కడ మినిమం 20 to 45 days నుంచి 60 days, 20 to 45 days అయితే హైదరాబాద్, ఓన్లీ 20 days అయితే పాలమూరు రండి. కలం కాగితం లేకుండా నేర్పించి, ఇంగ్లీష్ నేర్పించి పంపిస్తాం. మీరు హైదరాబాద్కు లేదా పాలమూరుకి మీకు నచ్చిన ప్లేస్కు వచ్చి ఇంగ్లీష్ నేర్చుకోవాలని మేము చప్పట్లతో వెల్కమ్ తెలియజేస్తున్నాం. ఒక్క క్షణం ఆగండి. స్పోకెన్ ఇంగ్లీష్ రహస్యం తెలుసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనే వారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు
వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269. 7 days స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే వారికి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తున్న సంచలన శుభవార్త. అత్యంత బిజీగా ఉండే వ్యాపారస్తులకు, ఉద్యోగులకు, గృహిణులకు మరియు విద్యార్థులకి కలం కాగితం లేకుండా మైమరపించే మంత్రాల్లాంటి అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. ఈ 7 రోజుల శిక్షణకు వచ్చే వారికి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. ఇంగ్లీష్ వింటే రాదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే, అంటే ఎంతవరకైనా.